షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పారాయణ 6వ అధ్యాయం. సాయిబాబా భక్తులను ఉద్దేశించి ఇలా చెప్తున్నారు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూసేదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పియున్నాడు. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములో పేరు కీర్తులు సంపాదించుట వాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు ప్రయత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారము నిలుపుము. సమస్త ఇంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తించుకున్నట్లు మనస్సును నిలుపుము. అప్పుడు అది శాంతి వహించి నెమ్మదిగాను ఎట్టి చికాకు లేక ఉండును. అప్పుడే మనస్సు సరైన సాంగత్యంలో ఉన్నదని గ్రహింపుము. మనస్సు చంచలముగానున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే. సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. ధన్యవాదములు. ఇట్లు బలభద్రపాత్రుని శ్రీదేవి.